శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆషాఢమాసములో కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఎందుకు కలిసి ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. చాలా చెప్పాము, అయినా మళ్ళీ మళ్ళీ మనం చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఆద్యంత పర్యంతం ప్రతిదీ కూడా తెలుసుకుంటే మంచిది. ఎందుకు కలిసి ఉండరాదు ఆషాఢమాసము? అత్త అల్లుడు లేదా అత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు, ఒక గడప దాటరాదు అనేటువంటిది తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ శాస్త్రములో ఎక్కడా కలిసి ఉండకూడదు అనేటువంటిది లేదు. ఎందుకు ఈ మాట వచ్చింది? అన్ని ఆచారాలు శాస్త్రంలో ఉంటాయి అనేటువంటివి ఉండవు. కొన్ని శాస్త్రంలో ఉండేటువంటివి శాస్త్రబద్ధంగా చెప్పబడతాయి, కొన్ని ఆచరించేటువంటి విధానంలో ఉంటాయి. మొదటి నుంచి కూడా ఆచార వ్యవహారాలు అనేటువంటివి, ప్రాంతీయ భేదాలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రము అందరికీ వర్తిస్తుంది అనేటువంటిది ప్రతి వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానం. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే మనం ఒకటి గమనించాలి. ఇవాల్టి రోజున అనేక రకాల వ్యాపారాలు, ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. పూర్వము ఎవరికీ ఇన్ని ఉద్యోగాలు ఉండేటువంటివి కాదు, ఇన్ని వ్యాపారాలు ఉండేటువంటివి కాదు. అందువల్ల ప్రతివాడికి ఎంతో కొంత పొలం, రైతాంగము, ముందు రైతులు అనేటువంటి వాళ్ళు ఉండేది. ఈ రైతుల్లో రైతులు అంటే రైతులదేమి ఒక కులము కాదు, ఒక మతము కాదు. ఎందుకు? బ్రాహ్మలు పొలం ఉండేవాళ్ళు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అనేక రకాల కులాల వాళ్లకు కూడా భూములు ఉన్నాయి. భూమాతను నమ్ముకొని జీవితాన్ని గడిపేటువంటి వ్యవస్థ ఆనాడు. అంటే పంటలు పండించుకోవటము, ఎవరి పొలాల్లో వాళ్ళు పలానా పంటలు వాళ్ళ యొక్క అనుకూలాన్ని బట్టి వేసుకొని, ఎవరి పొలంలో ఎటువంటి పంటలు పండుతాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చి అటువంటి పొలాలు, అటువంటి పంటలు పండించుకొని ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహార ధోరణి ఆనాడు ఉన్నింది. అందువలన ఈ వ్యవసాయము పనులు అన్నీ, ఇత్తనాలు వేసుకోవడము, ఆషాఢమాసంలో ఇత్తనం వేసిన తర్వాత కలుపులు తీయటము, అవి కొంచెము చిన్నపిల్లవాడు పుడితే కొంత వయసు వచ్చేంత వరకు మనం ఎంత జాగ్రత్త తీసుకొని వాడిని ఒక రకంగా స్కూలుకు వేసి, ఇంకా తర్వాత స్కూలుకు పోతున్నాడు కదా టీచర్లు చూసుకుంటారులే అనేటువంటి ధోరణి వచ్చేంత వరకు ఉండి, వివాహం చేసిన తర్వాత భార్య చూసుకుంటుందిలే, ఇంక మనదేముందిలే అని ఎలా అయితే మనం అనుకుంటామో, అలాగే ఇక్కడ కూడా పొలము అనేటువంటిది, పొలాల్లో ఇత్తనం వేసిన తర్వాత నీళ్లు పట్టడము, కలుపులు తీయటము, సేద్యం చేసుకోవటము, ఇవేవో కొన్ని అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా యుక్త వయస్సులో ఉండేటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే భార్య చుట్టూ తిరగటం, లేదా ఆడమనిషి మగవాడి చుట్టూ తిరగటము. మరి కొత్తగా పెళ్ళైనప్పుడు మరి ఒకరినొకరు మోజుతో తిరుగుతూ ఉండడం సర్వసాధారణం కదా. అందుకని వీళ్ళు ఒకరినొకరు అక్కడే ఉంటే ఇంటి పెద్ద ఒక్కడే కష్టపడి ఇబ్బంది పడేటువంటి అసౌకర్యం అవుతుంది. ఇంట్లో యువత ఎప్పుడూ కూడా నడుము గట్టి మామూలుగా ఇటువంటి పనులన్నీ చేయడానికి దోహదపడాలి. ప్రతి వాళ్లకు పనివాళ్ళు ఉండేటువంటి సాంప్రదాయం తక్కువ. ఎవరో జమీందారులాగా పెద్ద పెద్ద ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 50 ఎకరాలు ఇలా ఉండేటువంటి వాళ్లకు పనివాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అర్ధ ఎకరా, ఎకరా, ఈ 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉండేటువంటి వాళ్లకు వాళ్లే చేతులతో ఎద్దులు కట్టుకొని సేద్యం చేసుకొని కలుపులు తీసుకుంటూ కుటుంబం అంతా ఇంట్లో నుంచి తెల్లవారుజామునే 3:30కే లేచి పొలాల్లో ఉండేటువంటి సాంప్రదాయం. సాయంకాలం 4 గంటలకి ఇంటికి వచ్చి 5 గంటలకు స్నానం చేసి వండుకొని 7 గంటల లోపల తినేసి పడుకునేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి రోజులు. కాబట్టి అటువంటి సందర్భంలో భార్యాభర్తలు కలిసి ఉంటే ఇబ్బంది అనేటువంటి నెపముతో అమ్మాయిని కొంతకాలము పుట్టినింటికి పంపరా, ఇబ్బంది ఉండదు అనేటువంటి దృక్పథముతో అమ్మాయిని పంపించడం. మరి పుట్టినింట్లో మాత్రం ఏమిటంటే, పుట్టినింట్లో వాళ్ళింట్లోనూ ఒక కోడలు ఉంటుంది కదా, కొత్త ఆమె వాళ్ళ పుట్టింటికి వెళుతుంది గాక. ఒక నెల రోజుల పాటు ఎడబాటు అనేటువంటిది ఉంటే ఏదైనా ఎదురు చూసేటువంటి విధానములో ఉండేటువంటి ప్రేమ కూడా చాలా యోగవంతమైనటువంటిదే.
మనం చూడండి, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఎదురు చూడడంలో ఉండేటువంటి ఆర్ద్రత, తాపత్రయము, అనురాగము వేరుంటుంది. అలాగే మన వాళ్ళు ఊరు నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అనేటువంటి ప్రేమ ఉంటుంది, అదొక విధానం. వంట చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అనేటువంటి ఆ రుచి, నాలుకకు ఉండేటువంటి ఆనందము, అదొక ప్రేమ, అదొక రకంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తలు పెళ్ళి అయింది ఆలస్యం లేదు, కొంచెం వచ్చే ఆషాఢమాసంలో కాస్త ఎడమగా పెట్టాము అంటే వాళ్ళ ప్రేమ, అనురాగము అనేటువంటిది ఇంకా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఇంకొక కారణము అనేటువంటిది మనము తెలుసుకోవాలి. అంతే తప్ప ఏదో కలిసి ఉంటే ప్రమాదమను ఇంకొకటను అలాంటిదేమీ కాదు. ఈ రోజులలో వ్యవసాయము చెయ్యనటువంటి వాళ్ళు ఇద్దరూ సాఫ్ట్వేర్లు అయినప్పుడు భార్యాభర్తలు వెళుతున్నారు, చేసుకుంటున్నారు. అవి సాంప్రదాయముగా పాటించేటువంటి వాళ్ళు పుట్టినింటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోతున్నారు కొత్త కోడళ్ళు. ఇక్కడ కొడుకు కూడా ఇక్కడి నుంచే వెళుతున్నాడు, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఎక్కువ శాతం. కనుక ఈ సాంప్రదాయమే తప్ప శాస్త్రాల్లో మాత్రం అలా పంపించి తీరాలి అనేటువంటిదైతే ఎక్కడా లేదు అని తెలియజేస్తూ జయోస్తు.